రోహిత్, మనం గెలిచేసాం. మనం ఇక సెమీఫైనల్కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. ఇంకొక మ్యాచ్ గెలిస్తే సెమీస్కి వెళ్ళిపోతాం. అవును కోహ్లీ, మన టీం అంతా ఇరగదీసింది. ఇక సెమీఫైనల్కు వెళ్ళడము, అక్కడ గెలిచి ఫైనల్లో కప్పు కొట్టడము, ఇక రెండే మిగులున్నాయి. అన్నా, ఎందుకు మీరు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు? ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చా నీకేమైనా? సూపర్ 8లో ఫస్ట్ మ్యాచే గెలిచాం అంటే ఒక అడుగు ముందుకేసాం. ఇక మనం సెమీఫైనల్కి వెళ్ళిపోతాం. తెలుసా నీకు? నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకేలే వీడి గురించి తెలీదు. అది కాదన్న నేను అడిగింది, మీరిద్దరూ ఎలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి. మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతావు? తాగొచ్చావా ఏంటి? చెప్పాం కదా గెలిచామని చెప్పి హ్యాపీగా ఉన్నాం. టీం మొత్తం ఇరగదీసింది అని మీరు అంటున్నారు. మీరిద్దరూ ఏమాడారన్నా? ఓ, అక్కడికి వచ్చావా? ఇప్పుడు దాని గురించి ఎందుకులే డిస్కషన్, అవసరం అంటావా? చూసారా, మీ వరకు వచ్చేసరికి ఎంత బాగా సైలెంట్ అయిపోతారో. అవునరా, మేమిద్దరం ఆడలేదు. ఏంటి, మేము ఆడక ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిందా? ఏదో టైం బాగలేదు, అందుకే సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు అంతే. రోహిత్ అన్న, మరి ఐపీఎల్లో నేను కొన్ని మ్యాచ్లు ఆడుకుంటే నన్ను అంత ట్రోల్ చేసావే, మరి ఇప్పుడు నువ్వెందుకు ఆడట్లేదు? కోహ్లీ చెప్పాడు కదరా, టైం బాగలేదు, నెక్స్ట్ మ్యాచ్లో ఆడతాము. ఇంకెప్పుడన్నా నెక్స్ట్ మ్యాచ్ అనుకుంటా మనం సూపర్ 8కి వచ్చాము. సూపర్ 8 నుంచి సెమీస్ కూడా వెళ్ళిపోతాము. మరి ఆ సెమీస్లో టైం బాగలేక మేము సరిగ్గా ఆడలేదనుకో, ఫ్యాన్స్ మొత్తం మమ్మల్ని ట్రోల్ చేస్తారు. అప్పుడు మీరు కూడా ఎలాగో అవుట్ అయిపోతారు, ఫామ్లో లేరు కాబట్టి. ఇండియా వరల్డ్ కప్ ఓడిపోతుంది. ఒరే, ఆ దరిద్ర మాటలు ఆపరా బాబు. ఆడతాం లేరా, నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా ఇద్దరం 2 హాఫ్ సెంచరీలు కొడతాం, ఓకేనా? చెప్పడం కాదు, కొట్టి చూపిండి. ప్రతి మ్యాచ్ మేము ఆడలేక చచ్చిపోతున్నాము. నువ్వేం పెద్ద ఆడావురా? ఒక క్యాచ్ మిస్ అయింది నీది, ఆ తర్వాత ఒక 10 రన్లు కొట్టావు, అంతే కదా. లేకుంటే నువ్వు కూడా సింగిల్ డిజిట్గా అవుట్ కావాల్సింది. అన్నా, బాగా ఆడిన వాళ్ళని ఇలా డిస్కరేజ్ చేయకండి. రిషబ్ పంత్ ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు, నేను కూడా బ్యాటింగ్ వచ్చిన ప్రతిసారి ఆడుతున్నాను. మీరిద్దరే ఎప్పుడు ఆడతారా అని చెప్పి మాతో పాటు కోట్ల మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ గెలిచాక కూడా మీరేంటి ఇలా కొట్టుకుంటున్నారు? ఇంకా మేము కొట్టుకోవాలి, వాడాడలేదు వీడాడలేదు అని చెప్పి. అలా బుద్ధి చెప్పరా వీళ్లకు? చూడు, ఒక మ్యాచ్ ఆడకపోయేసరికి ఎంత హంగామా చేస్తున్నారో. అవునరా, ఇవన్నీ పక్కన పెట్టే కానీ ఎందుకురా రషీద్ ఖాన్ మీరు అలా ఓడిపోయారు? నేను గట్టి పోటీ ఇస్తారనుకున్నాను. మాకేం తెలుసు ఆ సూర్యకుమార్ యాదవ్ అలా ఆడతాడని చెప్పి. మేమందరినీ 30, 20, 15కి అవుట్ చేశాము. తెలుసు కదా, మీ ఇద్దరిని కూడా త్వరగానే అవుట్ చేశాము. కానీ ఆ సూర్యకుమార్ యాదవే మొత్తం గేమ్ని మొత్తం మార్చేశాడు. ఏమనుకున్నావు రషీద్ బాయ్? సూర్య, టీమిండియా గెలవాలంటే సూర్య ఆడాల్సిందే. సూర్య ఆడడం మొదలు పెడితే ఇండియా గెలవడం మొదలు పెడుతుంది. అంత ఓవర్ యాక్షన్ ఎందుకులే సూర్య? మా మీద కొట్టడం కాదు, బంగ్లాదేశ్ మీద కొట్టడం కాదు, వెళ్ళి ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉంది కదా, ఆ రోజు కొట్టి చూద్దాం. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళ బౌలింగ్లో నేను అవుట్ అయిపోతాను త్వరగా. ఆ రోజు సెంచరీ కొడతా, చూస్తావా నువ్వు? చూస్తూ ఉండు. ఎలాగో సెమీఫైనల్కి రారు కదా, 2 మ్యాచ్ల ముందే మీ పరిస్థితి తెలిసిపోతుంది. మా మ్యాచ్ కూర్చొని బాగా చూడు, నా సెంచరీ చూడు. ఒరే రషీద్ ఖాను, ఎంతసేపు మా బ్యాటింగ్ గురించి మాట్లాడతావేంటి? మీరు ఓడిపోవడానికి కారణం మీ బ్యాటింగ్ కూడా కదా, ఎందుకు మీ వాళ్ళు ఆడలేదు? అలాంటి క్వశ్చన్స్ నన్ను అడగన్నా, నేను చెప్తాను. బుమ్రా ఉండగా ఏ టీంలో బ్యాట్స్మెన్ అయినా కొట్టడానికి కుదురుతుందా? చూసావు కదా ఎలా అవుట్ చేశాను. మేము మీలాగా ఓడిపోయాక కారణాలు చెప్పంలే. మేము సరిగ్గా ఆడలేదు కాబట్టి ఓడిపోయాము. బుమ్రా మంచిగా బౌలింగ్ చేశాడు, మిగతా బౌలర్లు కూడా మీ వాళ్ళు బాగా వికెట్లు తీసుకున్నారు. ఇక బ్యాటింగ్ అంటావా, ఆల్రెడీ చెప్పే కదా, సూర్య పుణ్యం అంతే. అంటే మేము పెద్దగా పొడిచింది ఏమీ లేదంటావు, మీరు సరిగ్గా ఆడలేదు కాబట్టి ఓడిపోయారు అంటారు, అంతేనా? నేను బాగా ఆడిన వాళ్ళందరి పేర్లు చెప్పాను, నువ్వే సరిగ్గా ఆడలేదు. నువ్వు ఒకటే కాదులే, కోహ్లీ అన్న కూడా ఆడలేదు. ఇదేంటి రోహిత్, అందరూ మన మీద పడ్డారు. మనం ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాము, ఎన్ని వేల రన్స్ కొట్టాము. తొక్కలో 3 మ్యాచ్లు ఆడుకుంటే ఇలా టార్గెట్ చేస్తున్నారు. అంతే కోహ్లీ, ఈ సమాజం ఇలానే ఉంటుంది. మనం చేసిన మంచి అంతా మర్చిపోయి మనం 2-3 మ్యాచ్లు ఆడుకుంటేనే ఇలా మన మీద పడిపోతూ ఉంటారు. అన్నా, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారన్నా. మీరు ఎన్ని రికార్డులైనా క్రియేట్ చేసి ఉండొచ్చు, ఎన్ని వేల పరుగులైనా చేసి ఉండొచ్చు, కానీ ఐసీసీ టోర్నమెంట్స్లో ఆడాలి కదా. ఏంట్రా, నేను ఎప్పుడు ఐసీసీ టోర్నమెంట్లో ఆడనట్టు, కోహ్లీ ఎప్పుడు ఐసీసీ టోర్నమెంట్లో ఆడినట్టు మాట్లాడుతున్నావు? ఈ టోర్నమెంట్లోనే కొంచెం సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు అన్నా. ఇంకొకసారి కొంచెం అన్నావంటే నేను టీంలోంచి వెళ్ళిపోతాను చెప్తున్నా. అన్నా, ఇవన్నీ కాదన్నా, నేను ఓపెనింగ్కి వస్తానన్నా. ఆ శివం దుబేని తీసేసి నన్ను పెట్టుకోండి అన్న టీంలో. కోహ్లీ అన్నా, నువ్వు 1 డౌన్ రా అన్నా. ఓరే యశస్వి, నీకు ప్లేయింగ్ గేమ్లో కావాలంటే నువ్వు ప్లేస్ కావాలని అడుగు, అంతేగాని కోహ్లీ నన్ను 1 డౌన్ పొమ్మంటావేంటి? నేను 1 డౌన్లో ఉన్నాను రా బాబు, నేను మంచిగా ఆడుతున్నా, నేను వేరే ప్లేస్కి వెళ్ళను. అవునరా యశస్వి, నీకు ప్లేస్ కావాలని అడుగుతూ మళ్ళీ నన్ను దుబ్బేమంటున్నావు పక్కకు. నేను వెళ్ళను, నేను టీం ప్లేయింగ్ గేమ్లో ఉంటాను. అబ్బా, ఈ పిల్లలందరూ స్టార్ట్ చేశారా నేను ఆడతా అని. ఒరే, ఇదేమన్నా గల్లీ క్రికెటరా? ఒక మ్యాచ్కి ఒకరిని, ఇంకొక మ్యాచ్ ఇంకొకరిని పెట్టుకోవడానికి ఒక మొమెంటంని క్యారీ చేస్తున్నాం రా.
ఒకరిద్దరు సరిగ్గా ఆడకున్నా మనం గెలుస్తున్నాం కదా మ్యాచ్లు, దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఇలా కొట్టుకోకూడదు మనం. ఏంది నా కొట్టుకునేది? ఎలాగో ఓపెనింగ్ ఫెయిల్ అవుతోంది, నన్ను పెట్టుకుంటే నేను ఆడతాను కదా. ఏంట్రా యశస్వి నోరులేస్తోంది? నువ్వు ఊరికే ఉండు కోహ్లీ, ఇది మన ఇద్దరు తప్పేలే. నెక్స్ట్ మ్యాచ్లో ఎలాగైనా మనం బాగా ఆడాలి. అయినా పవర్ ప్లేలో హిట్టింగ్ చేద్దాం మనం, ఏమంటావు? నువ్వు చేస్తుంది అదే కదా, ఏమవుతోంది? తొందరగా ఒకటే వెళ్తున్నావు. మరి స్లోగా ఆడమంటావా? నువ్వు చేస్తుంది అదే కదా, నువ్వు కూడా ఒకటే వెళ్ళిపోతున్నావు. దీనికి ఒకే ఒక్క మార్గం ఉంది. మన ఇద్దరం సింగిల్స్ డబుల్స్ పైన ఫోకస్ చేద్దాం. ఒకరు స్లో ఒకరు ఫాస్ట్ ఇలా అనుకుంటూ పోతే మనం మ్యాచ్లు గెలవలేము. 2 వికెట్లు పోతాయి. ఇలా అందరితో మాట అనిపించుకోవాలి. సరే, నెక్స్ట్ మ్యాచ్ మనకు బంగ్లాదేశ్తో ఉంది. వాళ్ళతోనే మన వీర విహారం మొదలు పెడదాం. అసలు 15 ఓవర్ల వరకు వికెట్ పడకూడదు. సింగిళ్ళు 4లు 6లు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం, ఏమంటావు? ఆల్రెడీ ప్లాన్ చెప్పింది నేను కదా, దాన్ని ఫాలో అవుదాం అంటాను. ఇంకేమంటాను? ఇదిగో కోహ్లీ అన్న, ఇదిగో రోహిత్ అన్న, నెక్స్ట్ మ్యాచ్లో మీరు సరిగ్గా ఆడుకుంటే నేను ఆస్ట్రేలియా మ్యాచ్కి ఓపెనింగ్ వచ్చేస్తా. అంతే, నాకు తెలీదు. నేను బ్యాట్ పట్టుకొని పరిగెడతా అంతే, నేను ఎవరిని పట్టించుకోను. నీకు బ్యాట్ పట్టుకొని పరిగెత్తే ఛాన్స్ మేము ఇవ్వంరా. నెక్స్ట్ మ్యాచ్ మాదే, దుమ్ము దులిపేస్తాం.